నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి మోహన రంగ. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగ అభిమానుల ఆ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందనేది గత 3 దశాబ్దాల నుంచి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే వంగవీటి మోహన్ రంగ మరణం తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత వంగవీటి రాధా తెర మీదకి వచ్చారు. 2004 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర కాలంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసి కేవలం 800 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి. అయితే అప్పట్లో వంగవీటి రాధాని ఓడించడం కోసం అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాది విష్ణు, గతంలో వంగవీటి మోహన్ రంగ కారు డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ముద్రపడ్డ మల్లాది విష్ణు వంగవీటి రాధాని ఓడించడం కోసం ఒక డమ్మీ నామినేషన్ వేయించి రోడ్డు రోలర్ గుర్తును పోలి ఉన్నటువంటి వ్యక్తితోటి రోడ్డు రోలర్ గుర్తును పోలి ఉన్నటువంటి ఒక సింబల్ అయితే వచ్చింది. ఆ సింబల్కి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థి ఓట్లు చేల్చడం వల్ల 800 ఓట్ల తేడాతో వంగవీటి రాధా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి రైలు ఇంజిన్ గుర్తు మీద పోటీ చేసిన రాధా ఓటమి చెందారు. అదే తదనంతర కాలంలో 2014లో మళ్ళీ వంగవీటి రాధా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. తూర్పు నుంచి పోటీ చేసి గద్దె రామ్మోహన్ మీద ఓటమి చెందిన పరిస్థితిని 2019 ఎన్నికలు వచ్చేసరికి వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు. వైసీపీ రాధాని పొమ్మలేక పొగబెట్టింది. అప్పట్లో వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన పరిస్థితి ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాధాని అనేక అవమానాలు గురి చేసిన పరిస్థితుల్లో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో అయితే పోటీ చేసిన పరిస్థితి లేదు. వంగవీటి రాధా ఎమ్మెల్సీ చంద్రబాబు నియమించేటువంటి తరుణంలో రాధా ఎమ్మెల్సీని రిజెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్సీ అశోక్ బాబుకి కేటాయించారు. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా దారెటు అనేది చర్చనీయాంశంగా మారింది. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వంగవీటి రాధా నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నేతగా అయితే రాధాకి గుర్తింపు ఉంది. వంగవీటి మోహన్ రంగ అభిమానులందరూ కూడా రాధాతోటి ఈ రోజు కూడా ట్రావెల్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకి ఎక్కడ టికెట్ కేటాయిస్తారు? విజయవాడ తూర్పు కేటాయిస్తారా, విజయవాడ సెంట్రల్ కేటాయిస్తారా అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గతంలో వైసీపీ తరపు నుంచి రాధా పట్టుబట్టారు. ఇప్పుడు కూడా వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే విజయవాడ సెంట్రల్ నుంచి ప్రస్తుతం బోండా ఉమా ఇన్ఛార్జిగా ఉన్నారు అఫీషియల్గా. గతంలో బోండా ఉమా 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బోండా ఉమా కూడా వంగవీటి మోహన్ రంగ అనుచరుడిగా గుర్తింపు ఉంది. అయితే 2019 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతోటి బోండా ఉమా మల్లాది విష్ణు మీద ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా మాత్రం తను విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాకి ఎక్కడ టికెట్ కేటాయిస్తుంది? విజయవాడ తూర్పులో కేటాయిస్తే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నుంచి గన్నవరం పంపించాల్సిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఆయన గన్నవరానికి సంబంధించి అక్కడ పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే గన్నవరం పరిస్థితి యార్లగడ్డ వెంకట్రావుకి కేటాయించిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దె రామ్మోహన్కి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాల్సినటువంటి తరుణం ఉంది. విజయవాడ ఎంపీ టికెట్ మీద కేసీఆర్ చిన్ని ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు. అయితే వంగవీటి రాధాని ఇక్కడ అకామిడేట్ చేయాలంటే గద్దె రామ్మోహన్ కానీ బోండా ఉమాన్ కానీ ఇద్దరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా వారిద్దరూ ఎవరో ఒకరు పదవులకు త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గద్దె రామ్మోహన్ మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి విజయవాడ తూర్పులో కమ్మ ప్లస్ కాపు ఈక్వేషన్ అయితే భారీగా ఓట్ బ్యాంక్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి గద్దె రామ్మోహన్ మార్చేటువంటి పరిస్థితులు అయితే లేవనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే రాధా మాత్రం తూర్పు కన్నా సెంట్రల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే విజయవాడ సెంట్రల్ టికెట్ ఒకవేళ వంగవీటి రాధాకి కేటాయించాల్సి వస్తే ఖచ్చితంగా బోండా ఉమాన్ అయితే ఎన్నికల్లో డ్రాప్ చేయించేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ వంగవీటి రాధా కనుక విజయవాడ సెంట్రల్ టికెట్ కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఇవ్వకపోతే టీడీపీ సైతం కూడా వంగవీటి రాధాని వాడుకొని వదిలేసింది అనేటువంటి ఒక అపవాదం అయితే మోయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే వంగవీటి మోహన్ రంగ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వంగవీటి మోహన్ రంగ హత్య జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వంగవీటి రాధాని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా రాధాని రాజకీయంగా వాడుకొని వైసీపీ లాగా రాధాని పొమ్మలు లేక పార్టీ నుంచి పొగబెట్టేటువంటి ప్రక్రియ తెలుగుదేశం కూడా చేసిందని అనుకోవచ్చు. అయితే వంగవీటి రాధాకి ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులుగా అని చెప్పుకోవచ్చు. గతంలో యువరాజ్యం అధినేతగా ప్రస్తుత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వంగవీటి రాధాకి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉన్న పరిస్థితి ఉంది. వంగవీటి రాధా తన రాజకీయ జీవితం ప్రజారాజ్యం కోసం త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అదే రోజు వంగవీటి రాధా కనుక ప్రజారాజ్యంలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా రాధా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యేవాడు. అలాంటి సాక్రిఫైజేషన్ అయితే మెగా కుటుంబం కోసం రాధా చేశారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు వంగవీటి రాధాని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం ప్రతిపాదించేటువంటి క్రమంలో జనసేన మాత్రం ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టదని చెప్పొచ్చు. జనసేన అధినేత అటు బోండా ఉమా కావాలా లేకపోతే వంగవీటి రాధా కావాలనేటువంటి క్రమంలో ఖచ్చితంగా వంగవీటి రాధా వైపే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తానికి వంగవీటి రాధాని విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్
నియోజకవర్గాలు ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడకి చెందినటువంటి అటు సెంట్రల్ కానీ ఇటు అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలు కానీ 2 నియోజకవర్గాల సమన్వయకర్తలు కేటాయించిన త్వరలో ఈ తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటి రాధాను కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లేట్ చేయకుండా కనుక కేటాయిస్తే ఖచ్చితంగా రాధా వెల్లంపల్లి సీన్ని ఓడించేటువంటి ఈక్వేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో చూస్తే బోండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణు ఉన్నటువంటి క్రమంలో మల్లాది విష్ణు వైపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పుడు మల్లాది విష్ణు అనేక అవినీతి ఆరోపణలు చిక్కున్నటువంటి తరుణంలో మల్లాది విష్ణును పక్కకు తప్పించి వెల్లంపల్లి సీన్ని ఇక్కడ సమన్వయకర్తగా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వంగవీటి రాధాకైతే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసినా తూర్పు నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం అధిష్టానం మాత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ అయితే కదిలించే పరిస్థితులు ఉండవని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ మాత్రమే వంగవీటి రాధాకి ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక ఆప్షన్గా చెప్పొచ్చు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధా కనుక టికెట్ ఇవ్వకుండా కనుక నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వంగవీటి రాధాని రాజకీయంగా వాడుకొని తెలుగుదేశం పార్టీ వదిలేసింది అనేటువంటి ఒక అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగ అభిమానుల్లో కానీ కాపు సామాజిక వర్గంలో కానీ పెద్ద ఎత్తున వెళ్తుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది.